హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియో ఏమిటి అంటే రేపు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మనందరికీ తెలిసిందే. ఆ రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే వారి భర్తకి ఆయుష్, ఆరోగ్యం, ఆదాయం పెరుగుతుంది. ఆ రంగు చీర ఏ రంగు ధరిస్తే మంచిది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను. ప్లీజ్ ఒక్కసారి వీడియోలోకి ముందు అందరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేసి అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? 2026 జనవరి 1వ తేదీన ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈసారి 2025 గురువారం రాబోతుంది. అయితే గురువారం వచ్చింది ఈ సంవత్సరం త్రయోదశి తిథితో అవ్వడం ఇంకా విశేషం. త్రయోదశి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. న్యూ ఇయర్ త్రయోదశి తిథితో ప్రారంభమవుతుంది. అది చాలా మంచిదని పెద్దలు అంటున్నారు. అలాగే వీడియో చూసే ముందు అందరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కూడా చెయ్యండి. మరికొందరు ఈ వీడియోకి రీచ్ అవుతుంది. అయితే మాకు కూడా కొంచెం మోటివేషన్ కూడా ఉంటుంది కదండి. నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండగ కాదు, కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానిలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్సాహం, ఉత్తేజం, కొత్త సంవత్సరంలో తన జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. 2025కి బాయ్ చెప్పి 2026కి స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈసారి జనవరి 1వ తేదీ గురువారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అంటే అప్పులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, డబ్బుల పరంగా చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది చెబుతారు. కానీ అన్నిటికీ ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజుల్లో డబ్బుకున్న ప్రాధాన్యత మనుషులకి లేదు. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. కొన్నిసార్లు డబ్బు వలన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళుగా మారిపోతూ ఉంటారు. మరి డబ్బుకు సంబంధించిన సమస్యలను 2026 సంవత్సరంలో రాకుండా ఉండాలి అంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జనవరి 1వ తేదీన ఈ రంగు చీరను కట్టుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఆడవారు జనవరి 1వ తేదీన ఈ రంగు చీర కట్టుకున్న, ఈ రంగు దుస్తులు వేసుకున్న సంవత్సరమంతా భర్తకు అపార ఐశ్వర్యయోగం అనేది సిద్ధిస్తాగే రాజయోగం పడుతుంది. సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు ఉండదని పెద్దలు చెబుతూ ఉన్నారు. 2026 జనవరి 1వ తేదీన ఆడవారు ఈ రంగు బట్టలు కానీ, రంగు దుస్తులు కానీ ధరిస్తే వాళ్ళకి జీవితం మొత్తం మారిపోతుంది. సంవత్సరం అంతా కూడా ఏమిటంటే గనుక ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ఆడవారే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే ఈ రంగు బట్టలు మనకి అదృష్టంగా భావించి వీటిని ధరించండి. ఇవి ఖచ్చితంగా మీకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్నిచ్చే రంగు అని చెప్పవచ్చు. మనకు ఏమిటంటే చాలామందికి కూడా సెంటిమెంట్ ఉంటుంది. కొంతమందికి 1వ తేదీన కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కొత్త బట్టలు ధరిస్తామని భావన అనేది ఉంటుంది. అయితే మరి 2026 సంవత్సరం కనుక మనకి ఏమిటంటే గురువారం 1వ తేదీన వస్తుంది కనుక, అందుకే మీరు ఎవరైతే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రంగు బట్టలు ధరించవచ్చు. మరి 2000 జనవరి 1వ తేదీన ఏ చీర కట్టుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ ఒక చీర కథను విందాం. ఒకసారి ఒక మహిమగల స్వామి వారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర అమ్మవారి పూజ చేస్తూ ఉన్నారు. అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు. వాళ్ళు కన్నురెప్పలు కూడా కొట్టకొండడం మరిచిపోయి
అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను తిలకిస్తూ ఉన్నారు. త్రిపుర సుందరి అమ్మవారికి కట్టిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తూ ఉంది. అయితే అక్కడ వేదికను దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఒక తల్లి ఉంది. స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తూ ఉంది. తల్లి ఒడిలో కూర్చున్న చిన్న పిల్ల అమ్మవారికి కట్టిన చీరను తదేకంగా చూస్తుంది. చూడటంతోనే అమాయకంగా, అమ్మా ఆ చీర మనకి ఇస్తారా, ఆ చీర కావాలి అని తల్లిని వేధించడం మొదలుపెట్టింది. తన తల్లి కూతుర్ని ఎంత బుజ్జగించింది, అలాగే ఎంతో మందలించింది. అయినా కూడా కూతురు వినలేదు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందమ్మా, అలా అడగకూడదమ్మా అని మంచి మాటలు చెప్పి మారం చేయరాదని భక్తితో అమ్మని ప్రార్థించమని చెప్పింది. కానీ ఆ పిల్ల తల్లి మాటలు వినలేదు. ఆ చీర కోసం అమ్మని వేధిస్తూ ఉంది. వాళ్ళమ్మ కూతుర్ని బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎంత చెప్పినా కూడా ఆ పిల్ల వినకపోవడంతో ఆ పిల్లను ఆ తల్లి కాస్త గట్టిగా మందలించి, ఆ మాట వినకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పిల్ల వెంటనే గుండెలకు హత్తుకొని కళ్ళ నుండి వచ్చిన నీరును తుడిచి చిన్న చేతులను నమస్కారం ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలను చెప్పసాగింది నా తల్లి. ఆ శ్లోకాలను వింటూ అమ్మవారి తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఆ కూతురు. పూజ ముగించగానే స్వామివారు అందరికీ తీర్థమిస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. ఆ తల్లి పిల్ల తీర్థం తీసుకోవడానికి అందరితో పాటు వేదిక వద్దకు వచ్చారు. కానీ స్వామివారు హఠాత్తుగా తీర్థం ఇవ్వడాన్ని ఆపేశారు. ఎందుకో ఎవ్వరికి అర్థం కావట్లేదు. అప్పుడు స్వామివారు అక్కడికి నుండి లేచి గర్భగుడిలోకి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు. తర్వాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఎక్కడో దూరాన ఒక మూలన కూర్చొని ఉన్న పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామి వారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నారు. తల్లి, పిల్లలు దైవస్వరూపులు. ఏది అడగాలో వారికి తెలియదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం తయారు చేసింది అనుకుంటారు. అందుకని నువ్వు పిల్లల మీద ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే. అందుకే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అందరినీ కాచి కాపాడే తల్లి ఆ అమ్మవారు. ఆ అమ్మవారే అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వు ఇంకా ఎప్పుడు పిల్లల మీద కోప్పడద్దు అని స్వామివారికి చెబితే వెంటనే తల్లి కూతురు ఇద్దరూ కూడా స్వామివారి పాదాల మీద పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వామివారి వారికి తీర్థప్రసాదాలు ఇచ్చి వారిని వెళ్ళిపోమని చెప్పారు. వారు వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు అక్కడ ఉన్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి ఆ త్రిపుర సుందరి అమ్మవారే వచ్చింది అని ఆవిడికి ఇవ్వడానికి నేనెవరిని అని అందుకే అమ్మవారికి ఆ చీర ఇచ్చేశానని అన్నారు. జనవరి 1వ తేదీన రాగానే చాలా వరకు కూడా అందరూ సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్లోకి అడుగు పెడుతున్నామనే ఆనందంలో వేడుకలు చేసుకోవడం సర్వసాధారణంగా ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది ఏమిటంటే గనక 1వ తేదీన బట్టలు ధరిస్తే ఇక సంవత్సరం అంతా కూడా మంచిగా బట్టలు ధరిస్తాము అని ఒక ఆలోచన. పేదరికం అనేది కొంచెం తగ్గిపోతుంది అనేది ఇంకొక భావన చాలా మందిలో ఉంటుంది. కాబట్టి 2026వ తేదీ 1వ తేదీని ఏమిటంటే మీరు ఉదయాన్నే నిద్ర లేవండి. మీరు ఈరోజు తొందరగా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి వాకిల్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకొని తర్వాత శుచిగా స్నానాన్ని చేసి కార్యక్రమాలు మొదలుపెట్టి ఇంట్లో దీపారాధన చేసుకొని మనకు గురువారం వచ్చింది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున దీపం ఆవు నెయ్యితో పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది. ఇలా అమ్మవారిని
ఏమిటంటే చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసి తర్వాత నైవేద్యంగా పాలతో తయారు చేసిన పాయసం కానీ సేమియా కానీ పెట్టండి. పాలతో చేసిన నైవేద్యం ఏదైనా కానీ పెట్టండి. ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కైనా పెట్టండి. బెల్లంతో పరమాన్నమన్నా చేసి పెట్టండి. ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు మనం చెప్పబోయే ఈ రంగు బట్టలను ధరించి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే మీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అనేది చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. జనవరి 1వ తేదీ 2026 గురువారం కావడంతో ఈరోజు బృహస్పతికి సంకేతం. కొత్త సంవత్సరం లక్ష్మీదేవికి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా జనవరి 1వ తేదీన ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులను ధరించాలి. ఎందుకంటే జనవరి 1వ తేదీన సవ్యంగా జరుపుకుంటే సంవత్సరమంతా కూడా సవ్యంగా నడుస్తుంది. జనవరి 1వ తేదీన కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది అని చాలామంది భావిస్తారు. ఆడవారు ఈరోజు పసుపు రంగు అంటే ఎల్లో కలర్ కానీ లేదా తెలుపు రంగు వైట్ కలర్ కానీ లేదా గులాబీ రంగు పింక్ కలర్ కానీ ఉంటే ఆ ఈ చీరలు ధరించడం వలన ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరుగుతుంది. మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మంచిగా అపార రాజయోగం అనేది కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. పసుపు రంగు బట్టలు ధరించడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా దేవాలయాల్లో దర్శనం చేసేవారు పసుపు వస్త్రాలు ధరించడం చాలా ఉత్తమం. జనవరి 1వ తేదీన గురువారం రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా అఖండ విజయాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా తెలుపు ప్రశాంతతకు మరియు మానసిక శాంతికి చిహ్నం. నూతన సంవత్సరం స్వచ్ఛమైన ఆలోచనలతో ప్రారంభించడానికి తెలుపు రంగు దుస్తులను ధరించవచ్చు. ఇక ఈ గులాబీ రంగు సంబంధ బాంధవ్యాలలో మాధుర్యం పెంచడానికి మరియు సామాజిక ఆకర్షణ కోసం ఈ రంగు దుస్తులను ఎంచుకోండి. అలాగే ఈ 3 రంగుల్లో ఏదో ఒక కలర్ రంగు వేసుకొని మీ దేవాలయంలో విష్ణుమూర్తిని దర్శించడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. ఈ 3 రంగు చీరలే కాకుండా ఇంటిలో ఉన్న మగవారు కూడా ఈ 3 రంగులు వైట్ కలర్ షర్టు కానీ అలాగే పిల్లలు వైట్ కలర్ డ్రెస్సులు కానీ ధరించడం వలన వైట్ కలర్ ఆర్ ఎల్లో కలర్ ఆర్ పింక్ కలర్ ఈ 3 కలర్లో ఏ ఒక్క కలర్ ధరించిన ఈ సంవత్సరం అంతా మీకు మంచిగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, రాజయోగం కలుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు. ఈరోజు వీడియో ఇదేనండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మీ మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్.